ఏం మాయ చేశావే పార్ట్ 67. పైన టెర్రస్ మీదకు వెళ్లిన వైభవ్కి ఒక మూలన గోడకు ఆనుకొని నేల మీద కూర్చొని మోకాలల్లో మొహం దాచుకొని వెక్కి వెక్కి ఏడుస్తున్న వర్షను చూడగానే ఒక్కసారిగా కంగారు వచ్చేసింది. వెంటనే వర్షను చేరి ఆమెను దగ్గరికి తీసుకొని ఆమె చుట్టూ చేతులు బిగించి ఆమె వెన్ను నిమురుతూ, ఏమైంది వర్ష, ఎందుకిలా ఏడుస్తున్నావని అడిగాడు వైభవ్ కంగారుగా. భారంగా మారిన వర్ష మనసుకి, అలసిన శరీరానికి వైభవ్ నుండి ప్రేమపూర్వకమైన స్వతాన దొరికేసరికి వర్ష తన ప్రమేయం లేకుండానే కన్నీళ్లతో వైభవ్ గుండెల్లో గువ్వపిట్టలా ఒదికిపోతూ, నన్ను క్షమించండి వైభవ్ గారు, మీ మనసుని నొప్పించాలన్నది నా ఉద్దేశం కాదు అని మరింత గట్టిగా ఏడవడం మొదలుపెట్టింది. ఆమె బాధను చూస్తున్న వైభవ్ మనసు మరింత తల్లడిల్లిపోతుంటే ఆమెను మరింత దగ్గరకు పొదుముకొని మౌనంగా ఆమె వెన్ను నిమురుతూ ఆమెకు ధైర్యం చెప్పడం మొదలుపెట్టాడు వైభవ్. అలా ఇద్దరూ తెలియకుండానే నెమ్మదిగా అక్కడే నిద్రలోకి జారుకున్నారు. కాసేపటికి నిశ్చయ్ వచ్చి ఆ ఇద్దరిని అలా చూసి నవ్వుకొని వెళ్ళిపోయాడు. ఉదయాన్నే వెచ్చని సూర్యకిరణాల వైభవ్ మొహాన్ని ముద్దాడడంతో నెమ్మదిగా కళ్ళు తెరిచి చూసేసరికి కూర్చునే తన గుండెల మీద ముద్దుగా నిద్రపోతున్న వర్ష దర్శనం ఇచ్చింది వైభవ్కి. ఉదయాన్నే వర్షను అలా చూసేసరికి వైభవ్ సంతోషంతో మాటల్లో వర్ణించలేనిది. చల్లటి గాలికి ఆమె మోముపై నాట్యమాడుతున్న ఆమె ముంగురులు సరిచేస్తూ, నీ మనసులో ఉన్న ప్రేమను ఎందుకు బయటపట్టలేకపోతున్నావో నాకు అర్థమైంది వర్ష. ఇంకో 2 డేస్లో అమ్మ వాళ్ళు రాగానే వాళ్ళతో మీ ఇంట్లో అడుగుపెట్టి నీకు నువ్వు ఊహించని సర్ప్రైజ్ని ఇవ్వబోతున్నాను. ఇక మనిద్దరికి దాగుడు మూతలు ఆడే పని లేదు. హ్యాపీగా స్వేచ్ఛగా ఒకరి ప్రెజెన్స్ని మరొకరు ఎంజాయ్ చేయొచ్చు అనుకున్నాడు అపురూపంగా ఆమెను చూసుకుంటూ. ఇంతలోని పక్కనే ఉన్న వర్ష మొబైల్ రింగ్ అవ్వడంతో ఆ సౌండ్కి వర్ష కదలడం గమనించిన వైభవ్ వెంటనే కళ్ళు మూసుకొని నిద్రపోతున్నట్టు నటించడంతో అప్పుడే కళ్ళు తెరిచిన వర్ష తానెక్కడుందో చూసుకుని కంగారుగా వైభవ్కి దూరం జరిగి వెంటనే కాల్ లిఫ్ట్ చేసింది. అటువైపు నుండి శారదా గారు తొందరగా తిరిగి ఇంటికి రమ్మని కంగారు పెట్టడంతో వర్ష వెంటనే కాల్ కట్ చేసి నిద్రపోతున్నట్టు నటిస్తున్న వైభవ్ని ఒక్కసారి బాధపడుతూనే అతని అరచేతిలో ముద్దు పెట్టుకొని కన్నీళ్లతో లేచి అక్కడి నుండి వెళ్ళిపోయింది. ఆమె అలా వెళ్ళగానే కళ్ళు తెరిచిన వైభవ్ మనసు బాధగా మూలిగింది. ఇటు ప్రేమ కౌగిలిలో హాయిగా నిద్రపోయిన అదిత్ ఉదయాన్నే నిద్రలేచి తన ఇష్టసఖిని అపురూపంగా చూసుకొని ప్రేమగా ఆమె నుదుటిపై ముద్దు పెట్టుకొని ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళిపోయాడు. ఫ్రెష్ అవ్వగానే ముందుగా వెళ్ళి తన చేత్తో ప్రేమకు ఇష్టంగా కాఫీ కలుపుకొని వచ్చి ఆమెను నిద్రలేపాడు. ఒకప్పుడు ప్రేమ అదిత్ నుండి ఎలాంటి ప్రేమను అయితే ఆశించిందో ఇప్పుడు అంతకంటే ఎక్కువ ప్రేమ అతని నుండి లభిస్తుంటే ప్రేమ సంతోషం వర్ణాతీతం. వర్ష ఇంటికి చేరుకోగానే శారదా గారు కంగారుగా ఆమెను రెడీ అవ్వమని పంపించి ఆమె ఏవో ఏర్పాట్లలో బిజీ అయిపోవడంతో చాలా వరకు విషయం ఏంటి అర్థమైన వర్ష తల్లిదండ్రులకు ఎదురు చెప్పే ధైర్యం చేయలేక బాధనంతా గొంతులోనే దిగమింగుకొని అయిష్టంగానే రెడీ అయి కూర్చుంది. ఆమె ఊహించినట్టుగానే కాసేపట్లోనే పెళ్లి వాళ్ళు రావడం, ఆమెను చూడగానే ఓకే చెప్పడం క్షణాల్లో జరిగిపోయాయి. అబ్బాయి సైడ్ కూడా అంతా నచ్చడంతో ప్రసాద్ గారు కూడా వర్ష ఇష్టాన్ని కనుక్కున్నారు. తండ్రి ప్రశ్నకు వర్ష మీ ఇష్టమే నా ఇష్టం నాన్న అని చెప్పడంతో వెంటనే సంబంధం ఖాయం చేసుకొని అప్పటికప్పుడు మంచి ముహూర్తం కుదరడంతో అప్పుడే నిశ్చయ తాంబూలాలు కూడా మార్చేసుకున్నారు. క్షణాల్లో తన జీవితంలో తిరిగిన మలుపులను వర్ష బాధనంతా తన గొంతులోనే దాచుకొని లేని నవ్వుని బలవంతంగా పెదవులపై పూయిస్తూ గడిపేసింది. అబ్బాయి వాళ్ళు అలా వెళ్ళగానే శారదా గారు సంబరంగా ముందు ప్రేమకు కాల్ చేశారు విషయం చెప్దామని. అప్పటికే అదితి చూపిస్తున్న కేరింగ్లో ప్రేమలో ముద్దవుతున్న ప్రేమ శారదా గారు చెప్పిన న్యూస్కి షాక్ అయిపోయింది. ఆవిడతో విషయం చెప్పలేక మళ్ళీ మాట్లాడతాను పిన్ని అని వెంటనే కాల్ కట్ చేసి విషయం అదితికి చెప్పి వెంటనే వర్షకు కాల్ చేసింది. ప్రేమ నుండి కాల్ ఎక్స్పెక్ట్ చేసిన వర్ష కాల్ లిఫ్ట్ చేసి ప్రేమతో మాట్లాడితే ఎక్కడ తన మనసులో మాట బయట పెట్టేస్తాను అన్న భయంతో వెంటనే మొబైల్ స్విచ్ ఆఫ్ చేసేసి ఒక స్లీపింగ్ పిల్ వేసుకుని బాధను మర్చిపోవడానికి నిద్రలోకి జారుకుంది నెమ్మదిగా. నిశ్చయ్ వెళ్ళ ప్రేమ బెడ్రూమ్. కంగారుగా పదే వర్షకు కాల్ ట్రై చేస్తున్న ప్రేమను చూస్తున్న అదిత్ టెన్షన్ పడుకు టీచరమ్మా, ఏం కాదు, నేను వెళ్ళి మావయ్య వాళ్ళతో ఒకసారి మాట్లాడి వస్తాను అంటూ ఉండగానే అక్కడికి వచ్చిన నిశ్చయ్ దీక్షలో విషయం
ఏంటి అడిగారు. ప్రేమ కంగారు చూసి ఏమైందో అర్థం కాక ఆదిత్య విషయం చెప్పడంతో నిశ్చయ్ ఈ విషయం వైభవ్ గాడికి తెలియకుండా డీల్ చేయాలి. ఆది పద మనిద్దరం వెళ్ళి బాబాయ్ వాళ్ళతో మాట్లాడి వద్దాం అనగానే అప్పటికే ఆదిత్య చెప్తున్నప్పుడు అటుగా వెళ్తూ అంతా విన్న వైభవ్ మనసు ముక్కలైపోయింది. బాధతో వైభవ్ కన్నీళ్లు కూడా గడ్డగట్టుకుపోవడంతో బొమ్మలా ఉండిపోయాడు. 4 ఏళ్ల తర్వాత బృందావనం గార్డెన్లో 9 ఏళ్ల అన్వి వెనుక బుడిబుడి అడుగులు వేసుకుంటూ వచ్చిరని మాటలతో అక్క అక్క అంటూ 3 ఏళ్ల అన్విత్ కృష్ణ పరిగెడుతుంటే చేతిలో అన్నం గిన్నెతో తన పిల్లలిద్దరినీ దూరం నుండి అలా చూస్తూ మురిసిపోతూ ఉంది ప్రేమ. వైభవ్తో మాట్లాడుతూ అప్పుడే బయటకు వచ్చిన అదితి మాత్రం ప్రేమ మొహంలో కనిపిస్తున్న సంతోషం, ఆమె కళ్ళల్లో కనిపిస్తున్న వెలుగు చూసి మురిసిపోతూ తమ్ముడికి కాల్ వచ్చి పక్కకి వెళ్లడంతో తను సైలెంట్గా వెళ్ళి ప్రేమను వెనుక నుండి గట్టిగా హగ్ చేసుకున్నాడు. ఈ 3 ఏళ్లుగా అదిత్ అల్లరికి అలవాటు పడ్డ ప్రేమ అతని చర్యకు చిన్న చిరునవ్వుతో తన భుజం మీదున్న అదితి బుగ్గ మీద ముద్దు పెట్టి మన బంగారంకి కన్నయ్య అంటే చాలా ఇష్టం కదా కృష్ణ అని అడిగింది కూతుర్ని మురిపెంగా చూసుకుంటూ. ప్రశ్నకు అదిత్ కూడా చిన్న చిరునవ్వుతో వాళ్ళిద్దరికీ ఏజ్ గ్యాప్ ఉండొచ్చు కానీ ఒకరంటే ఒకరికి ప్రాణం, ఒకరు లేకుండా ఒకరు ఉండలేరు అన్నాడు. ఇంతలో అన్వితులు ఆడుకుంటూనే తల్లిదండ్రుల దగ్గరకు రావడంతో ఆదిత్య తన పిల్లలిద్దరిని దగ్గరకు తీసుకుంటే ప్రేమ ఇద్దరికీ భోజనం తినిపించింది. కాసేపటికి వైభవ్ రావడంతో అన్వితులు ఇద్దరు ఒకేసారి బాబా అంటూ వెళ్ళి బాబాయిని చుట్టేసుకున్నారు. వైభవ్ ఇద్దరిని దగ్గరకు తీసుకొని ముచ్చట్లు చెప్తూ ఉంటే ఆదిత్యకి కాల్ రావడంతో పక్కకి వెళ్ళాడు. పిల్లలతో ఆడుతున్న ధ్యాస ఇక్కడ లేని వైభవ్ని గమనించిన ప్రేమ ఏంటి చిన్న నీ ధ్యాస అంతా వేరే చోట ఎక్కడో ఉన్నట్టుంది అని ఆట పట్టించింది. ఆమె మాటకు వైభవ్ కాస్త బాధగా మొహం పెట్టుకున్నాడే కానీ సమాధానం ఇవ్వకపోవడంతో ప్రేమ కూడా బాధపడుతూ ఎందుకు చిన్న జరిగిందే తలుచుకొని పదే పదే నువ్వు బాధపడుతూ తనని బాధ పెడుతూ ఇది మీరిద్దరూ సంతోషంగా గడపాల్సిన టైం. ఈ టైంలో ప్రెగ్నెంట్ లేడీస్ ఎక్కువ హస్బెండ్తో టైం స్పెండ్ చేయడానికి ఇష్టపడతారు. నా మాట విను, ఒకసారి తన దగ్గరికి వెళ్ళిరా అనగానే అప్పుడే కాల్ కట్ చేసి వచ్చిన ఆదిత్ ప్రేమ భుజం చుట్టూ చెయ్యేసి వైభవ్ని చూస్తూ నేను చేసిన పిచ్చి పని నువ్వు చెయ్యకురా చిన్న, మీ వదిన చెప్పిన మాట విను, ఇప్పటి వరకు నా మరదల్ని సాధించింది చాలు, జరిగింది మర్చిపోయి వెళ్ళి ఒకసారి తనని కలిసిరా అని తమ్ముడికి సర్ది చెప్పాడు ఆదిత్. అన్న మాటలకు వైభవ్ ఇంకేం మాట్లాడలేక వెళ్ళి కార్ స్టార్ట్ చేశాడు. వైభవ్ అలా వెళ్ళగానే ఆదిత్ మొబైల్కి దీక్ష నెంబర్ నుండి వీడియో కాల్ రావడంతో లిఫ్ట్ చేసి స్క్రీన్ మీద కనిపిస్తున్న 3 ఏళ్లు ముద్దుగా వింధ్యను చూసి నవ్వుతూ ఏంట్రా వీణు నీకు ఈ టైంలో ఈ మామ గుర్తొచ్చాడు అన్న ప్రశ్నకు అటువైపు దీక్షబడిలో ఉన్న బుడ్డది మూతి ముడిచి ఆదిత్ పక్కన తన వైపే మొహం చిట్లించి చూస్తున్న అన్విత్ని చూస్తూ నువ్వు నా మామవు కదా అని అడిగింది. ఆ చిన్న వింధ్య ప్రశ్నకు ఆదిత్య సమాధానం చెప్పేలోపే బుజ్జి అన్విత్ ముద్దుగా నో మా డాడీ అంటూ ఆదిత్ భుజం చుట్టూ చెయ్యేసి ఉక్రోషంగా చెప్పాడు కోపంగా చూస్తూ. పిల్లల మాటలు పోరు అలవాటైన ఇక్కడున్న ఆదిత్య ప్రేమలు అక్కడున్న దీక్ష నిశ్చయులు వాళ్ళ అల్లరిని నవ్వుకుంటూ చూస్తూ ఉన్నారు. సహానా ఇల్లు, సహానా బెడ్రూమ్లో భర్త ఒడిలో కేరింతలు కొడుతున్న 9 నెలల కొడుకుని అబ్బురంగా చూసుకుంటూ భర్త భుజం మీద వాలి అతని చేతిని చుట్టేసి ఇది నా డ్రీమ్ లైఫ్ మిక్కీ, నేను అసలు ఊహించలేదు నువ్వు తిరిగి మళ్ళీ నా జీవితంలోకి వస్తావని, ఈ సంతోషాలు నాకు ఎప్పటికీ దూరం కాకూడదు అంటూ తన భర్త మైకిల్ని మరింత గట్టిగా చుట్టేసింది సహాన్. మైకిల్ ప్రాణాలతో ఎలా ఉన్నాడో అని ఆలోచిస్తున్నారు కదా. నిశ్చయ తరపున సెక్యూరిటీ గార్డ్స్ మైకిల్ని అప్పటికప్పుడే హాస్పిటల్కి తీసుకెళ్లారు. దేవుడి దయ వల్ల మైకిల్ ప్రాణాలతో బ్రతికి బయటపడ్డాడు. ఇక సహానా మైకిల్ ఇద్దరు కూడా సంతోషంగా వాళ్ళ జీవితాన్ని కొనసాగిస్తున్నారు. వైభవ్ పెళ్లి చేసుకుంది ఎవరినో కాదు మన వర్షాని. నిశ్చయ్ ఆది ఇద్దరూ కలిసి వర్ష ఇంటికి వెళ్ళి వాళ్ళ పెద్దవాళ్ళని ఒప్పించి వైభవ్ వర్షకి ఇచ్చి పెళ్లి చేశారు. వాళ్ళు కూడా చాలా సంతోషంగా జీవితాన్ని గడుపుతూ ఉన్నారు. వర్షకి ఇప్పుడు 7వ నెల, తనకి ఐస్ క్రీమ్ తినాలనిపిస్తే వైభవ్ వద్దు అన్నాడు. అందుకే అలిగి వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళింది. వాళ్ళ అన్న చెప్పిన విధంగా వర్షాని ఇంటికి తీసుకురావడానికి వాళ్ళ అత్తమామల ఇంటికి వెళ్ళాడు. అందరూ కూడా ఎవరి జీవితాల్లో వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు. ఇంతకీ మన జశ్వంత్ ఏమైపోయాడు అని అనుకుంటున్నారు కదా. జశ్వంత్ ప్రేమని తన మనసులో గుడి కట్టుకున్న విషయం మనందరికీ తెలిసిందే. తన స్థానాన్ని వేరే వాళ్ళు ఎవరికి ఇవ్వడం ఇష్టం లేక తను అబ్రాడ్ వెళ్ళిపోయాడు. జశ్వంత్ ప్రేమని ఎంత ఇష్టంగా ప్రేమించాడు, తనని ఎంతగా ఆరాధించాడో ఆదిత్యకి ఈ విషయం వర్ష ద్వారా తెలిసింది. జశ్వంత్ ప్రేమ గురించి ప్రేమకు కూడా వర్షానే చెప్పింది.
ప్రేమ మాత్రం తనకి అలాంటి ఉద్దేశం లేదని తెలుసుకున్న అదిత్ జశ్వంత్ విషయంలో బాధపడుతూనే ఉన్నాడు. ప్రేమ పైన తను అంత ప్రేమను పెంచుకున్న విషయం తనకి ముందే ఎందుకు చెప్పలేదు అని ఇప్పటికీ కూడా బాధపడు. ఇక వీళ్ళందరి సంతోషాన్ని చూసి వింధ్య ఆత్మ పైలోకాలకి వెళ్ళిపోయింది. అందరూ కూడా సంతోషంగా వాళ్ళ జీవితాలను గడుపుతూ ఉన్నారు. ఏం మాయ చేసావా అనే కదా మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. మీ అందరి ఆదరణ నాకు ఇలాగే ఉంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్స్.